శాసనసభలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ తీర్మానంలో ప్రభుత్వం అసత్యాలు చెప్పించిందని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆరోపించారు. కాకినాడలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ సభా ఉల్లంఘన చేస్తుందని చంద్రబాబు అనుకూల మీడియా ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు సభా మర్యాదలో చూస్తూ ఉంటే మీరు ఎప్పుడు రూల్స్ బ్రేక్ చేయలేదా అన్నట్టుగా ప్రభుత్వం తీరు ఉందని ఆక్షేపించారు. గతంలో గవర్నర్ని ఎప్పుడు గౌరవించలేదని, సభా మర్యాదలు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు పాటించారా అని ప్రశ్నించారు. యనమల రామకృష్ణుడు స్పీకర్గా ఉన్న సమయంలో చంద్రబాబును ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్న సమయంలో ఎన్టీఆర్ కు కనీసం మైక్ ఇవ్వకుండా సభా మర్యాద ఉల్లంఘన చేయలేదా అని గుర్తు చేశారు. నిన్న జరిగిన సభలో వైసీపీ సభ్యుల వల్ల ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన జరిగిందా అని నిలదీశారు. గవర్నర్ ప్రసంగానికి నిరసనగానే వైసీపీ వాకౌట్ చేసిందన్నారు. గవర్నర్ ప్రసంగం ధన్యవాదాలు తీర్మానంలో చంద్రబాబు తీరు చూస్తే సినిమాలో డైలాగ్లా ఉందని, ఎవరు డప్పు వాళ్లే కొట్టుకోవాలి అన్నట్టు చంద్రబాబు తీరు ఉందన్నారు. గౌరవ సభలో ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ సమావేశాలు నిన్న ప్రారంభమైతే నిన్నటి నుంచి జరుగుతున్న చర్చ కానీ, ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ పార్టీ నాయకులు, మంత్రులు మాట్లాడుతున్న తీరు కానీ చాలా ఆశ్చర్యంగా ఉంది. అలా ఉదయం నుంచి ఇవాళ టీవీలు చూస్తుంటే సభా మర్యాదలు, గవర్నర్లు, గౌరవాలు, అసలు అవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటే అబ్బో వీళ్ళు చాలా పునీతులు, వీళ్ళు పెద్ద ఋషి పొంగువులు, వీళ్ళంతా చాలా శాంతి కాముకులు, రూల్స్ని ఎప్పుడు బ్రేక్ చేయరు, వీళ్ళంతా నిబద్ధత కలిగిన నాయకులు ఇంకెవ్వరూ ఉండరు, గతంలో ఎప్పుడు పాపం వీళ్ళు ఏం చేయలేదని అనుకుంటారు ఎవడన్నా చూస్తే పెట్టె కథలు వింటే. గవర్నర్ని గౌరవించలేదు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అని చెప్పి పొద్దుటి నుంచి ప్రచారం చేస్తున్నారు. అసలు చాలా చిత్రం. ఈ రాష్ట్రంలో సభా మర్యాదల్ని మంట కలిపే కార్యక్రమానికి ఎవరైనా శ్రీకారం చుడితే అది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మొదలైంది. మీకు బాగా గుర్తుంటే ఎన్టీ రామారావు గారిని దింపేసినప్పుడు యనమల రామకృష్ణ గారు స్పీకర్గా ఉండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా వారే ప్రకటించుకుని సాక్షాత్తు ఆనాటికి సభానాయకుడిగా ఉన్న ఆయన బొమ్మ పెట్టి గెలిచిన నాయకులు కనీసం ఎన్టీ రామారావుకు మైక్ ఇవ్వలేదు. వీళ్ళ సభా మర్యాదల గురించి లెక్చర్లు కొడుతున్నారు. పోనీ గవర్నర్లకి గౌరవాల గురించి మాట్లాడుతున్నారు. ఇది బాగా గుర్తుంటే 2009-2014 మధ్య ఆ సభలో నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నా. ఆ సభలో ఆనాటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఈరోజు ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి తరఫున చాలా కీలకంగా రాజకీయాలు చేసి చాలా హుషారుగా రాజకీయాలు చేసే నాయకుడిగా ఉండి, ఆ రోజు నరసింహన్ గారు గవర్నర్గా ఉంటే ఆయన వైఖరికి నరసింహన్ గారే బిత్తరపోయి ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన మైకులు విరుచుకుంటూ వెళ్ళి పోడియం దగ్గరికి వెళ్ళి పేపర్లు చింపి వీళ్ళందరూ ఆయన ముఖాన పేపర్లు కొట్టారు. మీరు కావాలంటే పాత వీడియోలు తీసుకుని చూడండి. అంతెందుకు, మొన్న సభలో రీసెంట్గా సభలో హరిచందన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన ప్రసంగాన్ని ఏ విధంగా అడ్డుకున్నారు, ఏ విధంగా అల్లరి చేశారు, ఏ విధంగా గేలి చేశారు, ఏ విధంగా ఆయన్ని కించపరిచారో కళ్ళారా మేమందరం చూసాం.